ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నిజమే కదా, కొన్నిసార్లు మన తల్లిదండ్రి మనల్ని విడిచిపెడతారు. విస్తారమైన పనులలోనో లేదంటే నిద్రిస్తుండగానో మనల్ని మర్చిపోతూ ఉంటారు. కానీ మన పరమ తండ్రి మనల్ని ఎప్పటికీ విడువడు, ఎడబాయడు. అనుక్షణము అనుదినము మనతో ఉంటూనే ఉంటాడు. మన శరీరంలో ఆత్మ ఏ రకముగా ఉంటుందో, మనం చనిపోయినప్పుడు మన ఆత్మ మనల్ని విడిచిపెడుతుంది, మన నీడ కూడా మనల్ని విడిచిపెడుతుంది. కానీ దేవుడు మనల్ని ఎప్పటికీ విడవడు, ఎడబాయడు. మనం చనిపోయినా సరే ఆత్మరూపి అయి మనతోనే ఉంటాడు. తను మన ఆత్మతో తను మాట్లాడుతూనే ఉంటాడు. మరి ఏది ఏమైనా సరే తల్లి గర్భంలో మనల్ని పిండముగా రూపింపకబడక మునిపే ఆయన మనల్ని ఎరిగిన దేవుడు. అందును బట్టి ఆయన మనకి ఎన్ని రకాలుగానో అనుదినము అనుక్షణము ఇంతవరకు సజీవ లెక్కలో కాచి కాపాడాడు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఆయన మనల్ని కాచి కాపాడుతూనే ఉన్నాడు. కానీ మన మటుకి మనము ఆలోచిస్తే ఎన్ని రకాలుగానో ఎన్ని ప్రవర్తనలుగానో మనము తనని హింసిస్తూనే ఉన్నాము, బాధపడుతూనే ఉన్నాము. ప్రతి ఒక్కరము మనము ఆలోచిస్తే ఏదో ఒక క్షణంలో ఏదో ఒక రకముగా చూపు ద్వారానో, మాట ద్వారానో, నడక ద్వారానో, ఆలోచన ద్వారానో మరి ఏదో ఒక రకంగా మనము దేవుణ్ణి ప్రతిరోజు బాధ పెడుతూనే ఉన్నాము. మరి ఏది ఏమైనా మనల్ని మాత్రం ఎన్నడూ విడువడు, ఎడబాయడు మన తండ్రి. మనల్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచారంటే కేవలము ఉన్నామంటే కేవలం తన కృప, తన విలువైన ప్రేమ. అందును బట్టి ఆయనకు మహిమ కలుగును గాక.